హాయ్ అండి. నేను మీ త్రివేణిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు హోలీ స్పెషల్గా నేను సగ్గుబియ్యమును సేమియాతో పాయసం చేశానండి. మనం నార్మల్గా ముగ్గు వేస్తాం కదండి, ఆ ముగ్గులో కలర్స్ వేస్తే ఎంత అందంగా ఉంటుంది, అంతే అందంగా అలా కలర్ఫుల్గా ఉండాలని నా లైఫ్, మీ లైఫ్, అందరి లైఫ్ మంచిగా ఉండాలని నేను ఆ కృష్ణయ్యను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను ఎలా సగ్గుబియ్యం పాయసం చేస్తున్నాను అనేది మీకు ప్రాసెస్ చెప్తున్నాను. నేను సగ్గుబియ్యాన్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేస్తానండి, చేసే హాఫ్ అన్ అవర్ ముందు. అలా నానబెడితే తొందరగా మనం పాయసం తొందరగా అయిపోతుందని చెప్పేసి అలా నానబెట్టేస్తాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి ఒక హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేసేసాను. అవి బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేసేసానండి. కొంచెం యాడ్ చేసిన దగ్గర నుంచి కొంచెం కలుపుతూ ఉండాలండి, అంటే అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. మనకి ఇలా నానబెట్టడం వల్ల ఏంటి అంటే త్వరగా ఉడికిపోతాయి సగ్గుబియ్యం. నేను చిన్నవి తీసుకున్నాను, పెద్దవైనా చిన్నవైనా ఏవైనా సరే నానబెట్టేసుకుని వండేసుకుంటే మనం త్వరగా పాయసం అనేది రెడీ అయిపోతుంది. చూడండి, అలా కలుపుతూ ఉండాలి. అలా లోపల వైట్ అలా కనిపించకూడదు, సగ్గుబియ్యం వైట్ అలా కనిపిస్తే ఉడకనట్టు. ఇలా పూర్తిగా ఇలా వచ్చేస్తే ఉడికిపోతున్నట్టు అండి. చూడండి, నేను చూస్తున్నాను ఉడికిపోయింది ఆల్రెడీ సగ్గుబియ్యం. అందుకని చెప్పేసి పక్కన స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసి కొంచెం ఒక టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నాను. మన ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోండి, లేకపోతే ఏమీ పర్లేదు. నేనైతే ఇంట్లో జీడిపప్పును కిస్మిస్ తెప్పించాను పాయసం చేస్తున్నానని చెప్పేసి. ఇంకా 2 వేసేసి వేయించేసేసి పక్కకు తీసేసుకున్నాను. అదే ప్యాన్లో కొంచెం సేమియా యాడ్ చేశాను. మేము 4 మెంబర్సే కాబట్టి కొంచెం యాడ్ చేసేసాను. కొంచెం సేమియా యాడ్ చేసి అవి కూడా కొంచెం దోరగా నేతిలో వేయించేసేయాలండి. అలా వేయిస్తే డైరెక్ట్గా కూడా వేసేస్తాను, కాకపోతే ఒక్కొక్కసారి ఇలా వేయించేస్తాను. డైరెక్ట్గా కూడా ఒక్కొక్కసారి వేస్తాను, కాకపోతే వేయిస్తే కొంచెం స్మెల్ బాగుంటుంది, ఆ నేతి స్మెల్. అలా వేయించేసేసి ఇలా ఉడికిన సగ్గుబియ్యంలో సేమియా అనేది యాడ్ చేసేసానండి. సేమియా ఉడకకుండా బెల్లము యాడ్ చేయకూడదు. బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేస్తే సేమియా అనేది ఇంకా ఉడకదు, అలా గట్టిగానే ఉంటుంది. కాబట్టి సేమియా అంతా ఉడికిన తర్వాత మాత్రమే బెల్లము యూస్ చేయాలండి. తిప్పుతూ ఉన్నాను అడుగు పట్టకుండా. పక్కన స్టవ్ ఆన్ చేసేసి పాలు పెట్టేసేసానండి. తర్వాత ఊరు నుంచి తెచ్చుకుంటానండి బెల్లము. ఇక్కడ నాకు హైదరాబాద్లో బెల్లం నచ్చదు, ఏదోలా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఊరు నుంచి బెల్లం తెచ్చేసుకుంటాను. ఆ బెల్లాన్ని వస్తానే ఊర్లో కొట్టేసి వస్తాం, ఎందుకంటే మనకు అక్కడ రోకలి అలా వాటితో కొట్టేస్తే తొందరగా నలుగుతుంది. ఇప్పుడు నేను రాగానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తానా, అది పప్పు గుత్తితో కానీ దేంతో కొట్టినా పగలదండి. ఈసారి అలా తెచ్చేసేసుకున్నాను. ఇలా బెల్లము తురిమేసుకుని మనం పాయసంలో వేసేసుకోవాలి. కలుపుతూ ఉండండి, అడుగు పట్టకుండా చూసుకోండి. పాయసాన్ని కొంచెం అట్లా బాగోదు కాబట్టి అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలండి. చూడండి, బెల్లం కూడా ఆ కలర్ వేరుగా ఉంటుంది. మనం ఊరు నుంచి తెచ్చుకున్న బెల్లం వేరు, ఇక్కడ ఎల్లో కలర్లా ఉంటుంది. ఇది చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంది కలర్. ఊరు నుంచి తెచ్చుకుంటాను కాబట్టి ఇలా ఉంది కలరు. అలా తిప్పుతూ ఉండాలి బెల్లం కరిగిందాక. ఇలా నేను యాలకుల పొడి మిస్ అయిందండి క్లిప్పు. యాలకుల పొడి కూడా యాడ్ చేసేసుకొని మంచి స్మెల్ అనేది వస్తుంది పాయసానికి. అలాగే పాలు కాగిన తర్వాత 2 వేడిగా ఉండాలండి. పాయసము వేడిగా ఉండాలి, పాలు వేడిగా ఉండాలి. ఒకవేళ పాయసం వేడిగా ఉండి పాలు ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు అనుకోండి, డైరెక్ట్గా యాడ్ చేయకూడదు, ఇరిగిపోతాయి. కాబట్టి అలా చల్లటివి పోయకూడదు, 2 వేడిగానే ఉండాలి. అలా ఉంటే విరగకుండా బాగుంటుంది. అది మాత్రం కొంచెం గమనించండి. కొందరైతే పాయసము దించిన తర్వాత బెల్లం కరగబెట్టి అలా పోసేస్తారు. నేనైతే ఇలా డైరెక్ట్ బెల్లం యాడ్ చేసేస్తాను. అందుకే పాలు ఫ్రిడ్జ్లోంచి తీసిన వెంటనే పొయ్యను, మళ్ళీ వేడి చేస్తాను. వేడి చేసి 2 వేడిగా ఉంటాయి కాబట్టి అలా యాడ్ చేసేసుకోవచ్చు. మనం ముందుగా వేయించి పెట్టుకున్న కిస్మిస్ జీడిపప్పు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసానండి. చాలా ఈజీ అయిన సేమియా సగ్గుబియ్యం పాయసం అండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.